ఆర్డర్లు ఇచ్చినటువంటి పాలకులు బాగానే ఉంటున్నారు, లేదా అధికార పక్షమో ప్రతిపక్షమో రాజకీయ పార్టీల నాయకులు బాగానే ఉంటున్నారు. కానీ మధ్యలో ఉద్యోగులు బలవుతున్నారు. అప్పట్లో ఏవి వెంకటేశ్వరరావు గారు అయితే ఇప్పుడు 3 ఐపీఎస్లు, ఇంకా ఆ పైన మరికొంతమందికి దెబ్బలు తగులుతున్నటువంటి నేపథ్యం ఒక ఎత్తు అయితే, చివరికి ఏ స్థాయికి వచ్చిందంటే ఉద్యోగులు దేశాలు విడిచి పారిపోయే పరిస్థితికి. చంద్రబాబు గారి కేసులో అప్పట్లో ఆయన పిఎస్ శ్రీనివాస్ని వేధించేటప్పటికి ఆయన దేశం విడిచి అమెరికా వెళ్ళిపోయి మళ్ళీ చంద్రబాబు గారు పవర్లోకి వచ్చాక వెనక్కి వచ్చి ఆయన మళ్ళీ ఆ సస్పెన్షన్ ఎత్తివేయించుకున్నారు. ఆయన సస్పెన్షన్ కాలానికి జీతము తీసుకున్నారు. అలాగే ఉద్యోగం కొనసాగుతోంది. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో వెంకటరెడ్డి దేశం విడిచి ప్రత్యేక నౌకలో వెళ్ళిపోయారు. ప్రత్యేక నౌక కాదు, నౌకాయానం చేసుకుంటూ వెళ్ళిపోయారు. విమానంలో అయితే కనుక తెలిసిపోతుందని ఎయిర్పోర్ట్ నుంచి కాకుండా అట్లా వెళ్ళారు. అంటే లుకౌట్ 27 ఇచ్చారని భయపడ్డారేమో. పోర్టు నుంచి వెళ్ళిపోయారు, విదేశాలకు వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు ఈయన మళ్ళీ రేపొద్దున జగన్ వస్తే వెనక్కి వస్తారు, లేకపోతే రారేమో. అంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు ఇలాగ పారిపోయే పరిస్థితులు రాజకీయ కక్ష సాధింపు చర్యల ఫలితం అనుకోవాలా, నాయకుల వ్యక్తిగత ప్రతిష్టల కోసం ఉద్యోగులని వేధించే తత్వం అనుకోవాలా, నిజంగా అవినీతి అనుకోవాలంటే అవినీతి ఇందుగలడందు లేడని సందేహము వలదు. కానీ ఈ అవినీతి మా నాయకులు చేస్తే కరెక్టు, ఎదుటి నాయకులు చేస్తే మాత్రమే తప్పు అనేటటువంటి కార్యకర్తల గణం, దాన్ని సమర్థించుకొచ్చేటువంటి మీడియా గణం, వీటన్నిటి సాక్షిగా కేవలం కాపాడుకునేటటువంటి ధోరణిలో పార్టీలు పనిచేస్తున్నాయి. చివరికి ఒక దందా రాజకీయాలు నడుస్తున్నాయి.